Hi guys, welcome to Preachard Venkatesh. It was Corbo Lorbo Jeetbo moment in Chennai. KKR కి మూడో టైటిల్ దక్కింది అండ్ దే ఆర్ ది మోస్ట్ డిజర్వింగ్ విన్నర్స్. ఖచ్చితంగా ఈ సీజన్లో ప్రారంభం నుంచి బ్రహ్మాండమైన క్రికెట్ ఆడారు, డామినెంట్గా ఉన్నారు, కన్సిస్టెంట్గా ఉన్నారు. మూడు మ్యాచ్లు ఓడిపోయారు. మరి అదే జోరు ప్లే ఆఫ్స్లో కంటిన్యూ చేశారు. వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ని ఓడించి తమ మూడో టైటిల్ ఆఫ్టర్ 10 years గెలుచుకున్నారు. 2012లో గెలిచారు, ఇదే చెన్నైలో వాళ్ళు ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ గెలిచారు. మళ్ళీ 2014లో దాన్ని రిపీట్ చేశారు. కానీ 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. మొదటి 2 సార్లు టైటిల్ గెలిపించి పెట్టిన గౌతమ్ గంభీర్ ఈసారి ప్లేయర్గా కాకుండా, అప్పట్లో కెప్టెన్గా కాకుండా, ఇప్పుడు ఒక కోచ్గా, ఇన్ఫ్యాక్ట్ మెంటర్గా టీంని ముందుండి నడిపించాడు. అతను ఎప్పుడైతే టీంలో చేరాడో టీం ఫార్చ్యూన్స్ మారినాయి, టీం పర్ఫార్మెన్స్ మారింది అండ్ టీంకి ఆ గోల్డెన్ టచ్ అతను అందించాడు. సో జీజీ ఇచ్చిన గోల్డెన్ టచ్తో మళ్ళీ మూడోసారి విజేతగా నిలిచింది. అండ్ వాళ్ళు గెలవడం విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు కానీ వేరే ఒపీనియన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే టోర్నమెంట్ మొత్తంలో దే ఆర్ ది మచ్ స్ట్రాంగర్ సైడ్. అన్ని రకాలుగా బౌలింగ్లో, బ్యాటింగ్లో అన్నింటిలో వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి వాళ్ళు అందరినీ ఒప్పించారు, అందరినీ మెప్పించారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇది చాలా డిసప్పాయింటింగ్ డిఫీట్. ఎందుకంటే ఒక బెటర్ సైడ్తో ఓడిపోవడం కరెక్టే, కానీ వరుసగా రెండోసారి చిత్తుగా ఓడిపోయారు. ఈసారి మరింత చిత్తుగా ఓడిపోయారు. దిస్ ప్రాబ్లీ ఈజ్ ద మోస్ట్ వన్ సైడెడ్ ఫైనల్. వార్ వన్ సైడ్ అయిపోవడం అంటారే, అలా వార్ వన్ సైడ్ అయిపోయింది, బోర్గా కూడా అయిపోయింది. అంత దారుణంగా పర్ఫామ్ చేశారు. అండ్ లోయెస్ట్ ఎవర్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇన్ ఐపీఎల్ ఫైనల్ 113 మాత్రమే చేశారు. 18.3 ఓవర్స్లో ఆల్అౌట్ అయిపోయారు. సార్ టాస్ గెలిచి ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ డెసిషన్ నేను తప్పుపట్టాను. లాస్ట్ టైం వీళ్ళు క్వాలిఫైయర్ వల్ల అహ్మదాబాద్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఐ సెడ్ ఇట్ వాజ్ రాంగ్ డెసిషన్. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంది, అక్కడ తప్పు అనిపించింది. కానీ ఇక్కడ ఎందుకంటే 2 రోజుల క్రితమే ఇదే చెన్నైలో అప్పుడు కూడా మంచు ప్రభావం ఏం లేని సమయంలో వాళ్ళు టాస్ ఓడిపోయినా సరే సెకండ్ బౌలింగ్ చేయడం వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోర్ బోర్డు మీద పెట్టగలిగారు. సో అదే రకంగా వెళ్దాం ఫైనల్లో చేజింగ్ ప్రెషర్ ఉంటుంది అన్నట్టుగా మరి ప్యాట్ కమిన్స్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయం ఖచ్చితంగా బెడ్స్ కొట్టింది. అది దానికి మనం తప్పట్లేదు. ఈసారి అయితే నేను తప్పట్ను. ఇట్ వాస్ మేబీ కరెక్ట్ డెసిషన్. అప్పటికి మనం ఏంటంటే వీఆర్ టాకింగ్ విత్ హైండ్ సైడ్, అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత అంతా చూసేసిన తర్వాత మనం ఆ డెసిషన్ తప్పుపడడానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ టైంలో అది కరెక్ట్ డెసిషన్ అనిపించింది కదా, మనకి కరెక్ట్ డెసిషన్ అనిపించింది. సో నేనేమంటానంటే ఆ డెసిషన్ అయితే తప్పు కాదు, కానీ పిచ్ని సరిగ్గా రీడ్ చేయలేకపోయారేమో నాకు అనిపించింది. ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్, బాగా రన్స్ వస్తాయి, ఫ్లాట్ వికెట్ అనుకున్నాం, కానీ అలా ఏం లేదు. స్లో వికెట్ ఉంది. ఇనీషియల్గా దేర్ వాజ్ మూమెంట్, బాల్ స్వింగ్ అయింది. వైట్ బాల్ ఎంతసేపు స్వింగ్ అవుతుంది? 2-3 ఓవర్లు స్వింగ్ అవుతుంది, 3-4 ఓవర్లు, 4 ఓవర్లు మ్యాక్సిమం స్వింగ్ అయింది. బౌన్స్ ఉంది. దాంతో ఏంటంటే వికెట్లు టపటప పడ్డాయి. ఈవెన్ క్వాలిఫైర్ 2లో కూడా పడ్డాయి, క్వాలిఫైర్ 1లో పడ్డాయి. కానీ ఇక్కడ చాలా దారుణమైన డ్యామేజ్. మళ్ళీ వన్స్ అగైన్ దట్ మ్యాన్ మిచెల్ స్టార్క్, ది బిగ్ మ్యాచ్ ప్లేయర్, మళ్ళీ అతని 25 crores జస్టిఫై చేయట్లేదు అనుకున్నాం మనం. కానీ అతను బౌలింగ్లో కూడా ఆ స్పీడ్ లేదు మొదట్లో. ఇప్పుడు మంచి స్పీడ్, మంచి రిథమ్, మంచి స్వింగ్. సో ఆ క్రూషియల్ టైంకి వచ్చేసరికి హీ పీక్డ్ అట్ ద రైట్ టైం. క్వాలిఫైర్ 1లో 3 వికెట్లు తీశాడు, ఇక్కడ 2 వికెట్లు తీశాడు. అక్కడ ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు, ఇక్కడ అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. అండ్ దిస్ వాజ్ అ పీచ్ ఆఫ్ ఎ డెలివరీ. ట్రావిస్ హెడ్ని అవుట్ చేసిన బాల్ కూడా ఇట్స్ అ గుడ్ బాల్. బట్ ఈ బాల్ అభిషేక్ శర్మను అవుట్ చేసిన బాల్ అయితే ముందేం చేశారు, కొంచెం వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసారు, బాల్ స్వింగ్ అవుతుంది. అంటే అది ఎవే మూమెంట్ ఫర్ ద లెఫ్ట్ హ్యాండర్, స్వింగ్ అవుతుంది, సెటప్ చేశాడు. ఇది పర్ఫెక్ట్ లెంత్లో వేశాడు అండ్ ఇట్ జస్ట్ మూవ్డ్ ఎనఫ్ టు టేక్ ది టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. బ్యూటిఫుల్ డెలివరీ. అండ్ ఆ బాల్కి అవుట్ అవ్వడంలో అభిషేక్ శర్మ తప్పేమీ లేదు. ఇట్ వాజ్ అన్ప్లేయబుల్ డెలివరీ అండ్ బౌల్డ్ ఎట్ వెరీ గుడ్ పేస్. ఆ బాల్కి he had no answer. Nobody will have any answer for that kind of a delivery. So a killer punch
నాకౌట్ పంచ్ ఇవ్వడం అనేది స్టార్క్ తెలుసు. మరోవైపు వైభవ్ అరోరా కూడా బాల్ని అదే రకంగా స్వింగ్ చేస్తాడు. బ్యూటిఫుల్ సీమ్ పొజిషన్తో వేసిన బాల్ మూవ్ అవుతూ వెళ్ళి అది టుక్ ద ఎడ్జ్ ఆఫ్ ట్రావిస్ హెడ్. ఓపెనర్లు ఇద్దరు వెళ్ళిపోయారు. అండ్ త్రిపాఠి ఒక బౌండరీ ఏమో కొట్టాడు స్టార్క్ బౌలింగ్, కానీ త్రిపాఠి కూడా మరొక ఫ్లిక్ షాట్ ఆడిపోయి స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో 21 for 3. నితీష్ రెడ్డి కూడా హర్షిత్ రాణా అతను బ్రహ్మాండ సెటప్ చేశాడు. స్లోయర్ వన్స్ చేస్తున్నాడు, ఫింగర్స్ రోల్ చేస్తున్నాడు. సడన్గా ఒక పేసీ డెలివరీ 145 ఎంతో మంచి స్పీడ్తో వచ్చిన డెలివరీ, వన్ మచ్ ఫుల్లర్ లెంత్, అండ్ ఇట్ టుక్ ద ఎడ్జ్ అండ్ హీ వాజ్ కాట్ బిహైండ్. సో ఐ థింక్ ఇట్ వాజ్ 41 for 4 ఎంతో. అక్కడి నుంచి ఇంకా క్లాస్ నిలబడలేదు ఎవరు కూడా నిలబడ. మార్క్రమ్ ఒక 20 runs చేశాడు, కానీ అతను కూడా అంత ఇంప్రెసివ్. ఒక వరుసగా 2 బౌండరీలు అయితే కొట్టాడు ఆఫ్ సైడ్లో, అది మినహాయిస్తే అతను కూడా ఏం పెద్ద ఇంప్రెసివ్ ఏం కాదు. అండ్ అబ్దుల్ సమాద్, ది మచ్ హైప్డ్ అండ్ మచ్ ప్యాంపర్డ్ ప్లేయర్ ఆఫ్ SRH, అతన్ని తీసుకొచ్చారు ఇంపాక్ట్. అలాంటి సిచ్యుయేషన్లో వికెట్లు అలా పడినప్పుడు మరి సబ్స్లో ఎవరున్నారు నేను కరెక్ట్గా చూడలేదు. మీరు ఒక కాస్త స్టడీగా ఆడే ప్లేయర్ ఎవరన్నా మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొస్తే బాగుండేదేమో. బహుశా సమాద్ 11 overs 12 oversకి సమాద్ వచ్చి ఏం చేస్తాడు, ఉంటాడు. 9 ఓవర్లు ఆడే రకమైన అతను, అంత సీన్ ఉంది అతనికి. మరి అది ఏం ఇంపాక్ట్ సబ్ రూల్ నాకు కాదు. అతనికంటే ముందు కమిన్స్ వచ్చినా బాగుండేది. కమిన్స్ రాకుండా సమాద్ని ఎందుకని అతన్ని అంతగా వాళ్ళు, నో డౌట్ చివరిలో ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజ్ బ్యాడ్ ప్లేయర్, బట్ అతను చివరిలో వచ్చి కాస్త 3-4 బౌండరీలు కొట్టడం అంతవరకే తప్ప ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం, ఇలాంటి బౌలింగ్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్న టైంలో ఒక మంచి సుపీరియర్ బౌలింగ్ అటాక్ అగేన్స్ట్గా ఐ డోంట్ థింక్ హీ కెన్ సర్వైవ్. ఈ డజంట్ హ్యావ్ దట్ క్యాలిబర్ అన్నాకని. సో అతన్ని దించారు. అతను వెంటనే వచ్చి ఇలా వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. ప్యాట్ కమిన్స్ వద్ద టాప్ స్కోర్ 23-25 చేశాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈవెన్ క్లాసన్ ఈ స్క్రాప్డ్ అరౌండ్ ఫర్ సమ్ 16 runs అండ్ ప్లేడ్ ఆన్ వైడిష్ డెలివరీ ఆడే ప్రయత్నంలో ప్లేడ్ ఆడాడు. కేకేఆర్ 6 బౌలర్స్ యూజ్ చేశారు, 6 వికెట్లు తీశారు. 6th బౌలర్గా వచ్చిన ఆండ్రే రస్సెల్ 3 వికెట్లు తీశాడు. ఆండ్రే రస్సెల్ అతను ఎట్లా పక్కన పెట్టు, బ్యాటింగ్ ఎలాగో రాదు ఇలాంటి లైనప్లో. బౌలింగ్లో హౌ కెన్ యూ కీప్ యూ బై, రన్అట్స్ చేస్తాడు. అంటే ఈ మ్యాచ్లో చేయలేదు, రన్అట్స్ చేస్తాడు, బ్యూటిఫుల్ ఫీల్డింగ్ చేస్తాడు. యూ కెనాట్ కీప్ హిమ్ అవుట్ ఆఫ్ యాక్షన్. హర్షిత్ రాణా 2 వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా దట్ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ ట్రావిస్ హెడ్ తీశాడు. అండ్ సునీల్ నారాయణ్ 4 overs 16 runs 1 wicket. అండ్ 2 overs 3 overs వేసాడు, 9 runs ఇచ్చాడు. మన వరుణ్ చక్రవర్తి హీ గాట్ రీడ్ ఆఫ్ షాబాస్. సో అందరికీ వికెట్లు వచ్చాయి. అండ్ స్టార్స్ ఫిగర్ 2 for 14 of 3 overs. సూపర్ ఎఫర్ట్. సో 18.3 oversలో ముగిసిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్. జస్ట్ 18.3 overs, 113. మాత్రం నాట్ ఎనఫ్ ఎట్ ఆల్. దాన్ని డబుల్ క్విక్ టైంలో కంప్లీట్ చేశారు. ప్యాట్ కమిన్స్ తన ఫస్ట్ ఓవర్లోనే సునీల్ నారాయణ్ అవుట్ చేశాడు. దట్ వాజ్ ది లోన్ సక్సెస్. అఫ్కోర్స్ చివరిలో గురుబాజ్ అవుతాడు కాస్త విచిత్రమైన పరిస్థితుల్లో. అక్కడ అల్ట్రైట్స్ పనిచేయలేదు, బాల్ ట్రాకింగ్ పనిచేయని టైంలో కొంచెం కాంట్రవర్షియల్ డెసిషన్. ఎందుకంటే అది బాల్ లుక్ లైక్ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్. అలాంటి బాల్కి షాబాజ్కి ఒక వికెట్ వచ్చింది, గుర్బాజ్ వికెట్. ఇప్పుడు వెంకటేష్ డబుల్ క్విక్ టైంలో 52 ఎంతో చేసి టీంకి ఆ విజయం ఇచ్చాడు, అలాగే విత్ కెప్టెన్ శ్రేయస్. సో 10.3 oversలో పని కానిచ్చేశారు వాళ్ళు చాలా క్విక్గా. అసలు ఫైనల్ ఇంత ఒక యాంటీ క్లైమాక్స్ లాగా చాలా ఒక డిసప్పాయింటింగ్ ఫైనల్ కాదు ఇది. ఐపీఎల్ చాలా మంచి హుషారుగా సాగింది. అండ్ ది సైడ్ విచ్ హ్యాస్ రీరిటర్న్ ది నెరేటివ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ విత్ సమ్ బిగ్ స్కోర్స్ 266, 277, 287 అలాంటి స్కోర్లు చేసిన ఈ జట్టు సన్ రైజర్స్ ఫైనల్కి వచ్చేసరికి లోయెస్ట్ ఎవర్ ఫైనల్ స్కోర్ 113 చేయడం. అది కదా ఈ గేమ్లో ఉన్న వేగరీస్, గ్లోరియస్ అన్సర్టనిటీస్, అదే అక్కడ కనిపించింది. బట్ టీమ్ని మనం పూర్తిగా కూడా బ్లేమ్ చేయలేం. అంటే చాలామంది అంటున్నారు వీళ్ళు ఆడగలిగేది అంతే కదా,
వీళ్ళ ట్రంక్ రోడ్ లాంటి పిచ్ల మీద ఆడతారు, మిగతా పిచ్ల మీద వాళ్ళు ఎందుకు పనికిరారు? అది కాదు, ఈవెన్ క్వాలిఫైర్ 2లో ఇలాంటి పిచ్ మీద వాళ్ళు బాగా ఆడారు. దిస్ వాజ్ నాట్ దేర్ డే. అండ్ కేకేఆర్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ టీమ్. ఈరోజు నేను 2-3 టీవీ ఛానల్స్ నిన్నటి నుంచి వాళ్ళకి నేను అన్ని చోట్ల ఒకటే మాట చెప్పాను, మనం హైదరాబాద్ టీం గెలవాలని కోరుకుంటాం, కానీ కేకేఆర్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ టీం. హైదరాబాద్ టీంలో 3 బౌలర్సే ఉన్నారు. మిగతా 2 బౌలర్స్ విషయంలో 16 మ్యాచ్ల తర్వాత కూడా ఈ ఫైనల్ వరకు తడుకుంటే ఉన్నారు. మిగతా 2 బౌలర్స్ ఎవరు? ఉనాట్కట్ని ఆడించాలా, మార్కండేని ఆడించాలా, ఎవరిని ఆడించాలి? సో 3 బౌలర్సే ఉన్నారు. మీకు బౌలింగ్లో కాస్త డొల్లతనం ఉంది. బ్యాటింగ్లో కూడా మీకు ఈ సమాధులు వీళ్ళందరూ అంటే 3-4 మంచి బ్యాట్స్మెన్ ఉంటే సరిపోదు కదా. మీకు కేకేఆర్లో చూడండి ఎంత బ్రహ్మాండమైన లైనప్ ఉందో వాళ్ళు. సో కేకేఆర్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ టీమ్. సో ఆ స్ట్రాంగర్ టీమ్ ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేసినా కూడా కేకేఆర్ వుడ్ హ్యావ్ ప్రివేల్డ్ అని అనిపించింది నాకు. సో కేవలం టాస్ వల్లే ఓడిపోయారని ఈసారి అయితే నేను అన్నాను. క్వాలిఫైర్ 1లో అది నాకు అనిపించింది, టాస్ వల్ల కొంత డ్యామేజ్ జరిగిందని. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఇక్కడ అది కాదు. కేకేఆర్ ఇస్ మస్ట్ స్ట్రాంగర్ టీమ్. అండ్ టుడే దే వర్ ఎక్సలెంట్ బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో. 1-2 క్యాచ్లు స్టార్క్ ఒక గమ్మత్తుగా ప్యాట్ కమిన్స్ క్యాచ్ వదిలేశాడు. అలాంటి చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా దే ఫీల్డెడ్ బ్రిలియంట్లీ, దే బ్యాటెడ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. సో దే ఆర్ డిజర్వింగ్ విక్టర్స్. అండ్ గౌతమ్ గంభీర్కి మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే కెప్టెన్గా 2 టైటిల్స్ అందించాడు. అండ్ ఇప్పుడు మెంటర్గా కూడా అతను టీంకి మిదాస్ టచ్ అతను కూడా మనం చూసాం. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా టీంని చాలా కూల్గా చక్కగా లీడ్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా చూడండి, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఇచ్చారు నేను ఇంకా చూడలేదు. ఇంకా సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. షారుఖ్ ఖాన్ సమక్షంలో గెలిచారు. షారుఖ్ ఖాన్ అందరినీ అభినందిస్తున్నాడు. ఆ టీంలో నేను నాట్ ఓన్లీ గౌతమ్ గంభీర్ హ్యావ్ టు ఒక సెలబ్రేషన్స్ టైంలో వరుణ్ చక్రవర్తి ఈ ఇండియన్ ప్లేయర్స్ అందరినీ తీర్చిదిద్దింది ఎవరంటే అభిషేక్ నాయర్ అని చెప్పి. నిజంగా ఇప్పుడు ఇండియన్ టీంలో గౌతమ్ గంభీర్ కోచ్ అవుతాడని అంటున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్ అయితే బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ నాయర్ ఉన్నారు. సో హీ వర్క్స్ వెరీ వెల్ విత్ ప్లేయర్స్. సో అభిషేక్ నాయర్ కూడా ఉండాలి. అభిషేక్ నాయర్ కూడా ఈ టీంలో గౌతమ్ గంభీర్ ఒక ఇన్స్పిరేషన్ ఇస్తాడు, స్ట్రాటజీ ఇస్తాడు, కానీ ఆ కింద గ్రౌండ్ వర్క్ అంతా చేసేది అభిషేక్ నాయర్. అండ్ నాట్ టు ఫర్గెట్ దట్ మ్యాన్ భరత్ కూడా వెరీ గుడ్ బౌలింగ్ కోచ్. సో సిరాజ్ని తయారు చేసిన అతనే కదా. సో వాళ్ళందరి ఎఫర్ట్ కూడా మనం మెచ్చుకుని తీరాలి. సో కేకేఆర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. బ్రహ్మాండం టీం తయారు చేసుకున్నాడు. గౌతమ్ గంభీర్ ఇన్స్పైర్ చేశాడు. నరైన్ నుంచి ఆ పర్ఫార్మెన్స్ రాబెట్టాడు. రసల్ ఈజ్ ఫిటర్ అండ్ హీ వాజ్ హంగ్రియర్. బౌలింగ్, బ్యాటింగ్ అన్నింటిలో వెంకటేష్ అయ్యర్, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దిస్ టీమ్. ఫిల్ సాల్ట్ ఆఫ్ కోర్స్ unfortunate to miss out these celebrations, but he is also very much part of the winning cause. So wonderful performance KKR, and disappointing for Sunrisers. But Sunrisers ఇదే జోరు వాళ్ళు ఒక నెరేటివ్ ఎస్టాబ్లిష్ చేశారు. T20 గేమ్ ఎలా ఆడాలనేది ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చారు. దాన్ని కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ సీజన్లో కూడా. అండ్ కావ్య మారిన్ వాజ్ ఇన్ టీయర్స్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హర్. బట్ టీం చాలా బాగా తయారైంది. నెక్స్ట్ ఇయర్ మరింత మెరుగులు దిద్దుకుని కొంచెం బౌలింగ్లో, స్పిన్ బౌలింగ్లో ఉన్న వీక్నెస్ని కవర్ చేసుకుని మరొక 2 గన్ బౌలర్స్ని తెచ్చుకొని బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం స్ట్రెంథెన్ చేసుకుని కొంచెం మిడిల్ ఆర్డర్లో 1-2 ఈ సమాధులు వీళ్ళందరినీ ఐ డోంట్ థింక్ దే షుడ్ కంటిన్యూ ఎనీమోర్. తప్పించేసుకుని టీంని ఇంకా బాగా మెరుగులు తీసుకోవాలి. మేము మెగా యాక్షన్లో మరింత స్ట్రాంగ్ అయితే బాగుంటుంది. బట్ ఈ ప్యాటర్న్ని, ఈ కెప్టెన్, ఈ సెటప్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. దే హ్యావ్ డన్ వెల్. దే ఆర్ డిజర్వింగ్ రన్నర్అప్స్. రెండు టీమ్స్ కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ ఫైనల్ దాకా వచ్చే దాన్ని నమ్ముకున్నారు. ఆ దూకుడు మంత్రాన్ని నమ్ముకుని వచ్చారు. ఆ దూకుడు మంత్రం చాలా బాగా పనిచేసింది. చివరి దాకా పనిచేసింది. చివరిలో మోర్ బ్యాలెన్స్ సైడ్ గెలిచిందని చెప్తారు. సో సన్రైజర్స్ నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్, బట్ ఫ్యాన్స్కి ఆశాభంగం, తీవ్ర ఆశాభంగం. చాలా హోప్స్ పెట్టుకున్నారు. సన్రైజర్స్ ఫ్యాన్స్ కూడా విపరీతంగా పెరిగారు వాళ్ళు సీజన్లో ఇలా ఆడడం వల్ల. బట్ స్టిల్ ఐ థింక్ రన్నర్అప్ అయినా కూడా దే హ్యావ్ డన్ వెరీ వెల్. ఎంత మాత్రం కూడా లాస్ట్ ఇయర్ 10th ప్లేస్లో వచ్చిన టీం ఈసారి నెంబర్ 2గా ఫినిష్ చేయడం అంటే దే హ్యావ్ కమ్ అప్ ఏ లాంగ్ వే. సో ఇదే మొమెంటమ్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారని ఆశిద్దాం.